నాయకత్వంలో ఇటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం. రైట్. అంకమరావు గారు, ఇప్పుడు సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్ష హోదా మీదే అదే అంశాన్ని పట్టుకుని గత కొన్ని సెషన్స్గా చూస్తూనే వస్తున్నాం. దాన్నే పట్టుకుని వాళ్ళు రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు ఒక సభ అన్నాక అధికార పక్ష విపక్షం రెండు ఉంటేనే దానికి ఒక పరమార్థంలా కనిపిస్తుంది. నిజంగా ఎవరు లేకపోయినా అది ప్రజాస్వామ్యానికి నిజంగానే అది చాలా స్టేట్ కలిగించే విధంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సాగిస్ నిధులు అంతిమంగా నష్టపోయేది ఎవరంటే ఎవరు చెప్తారు? అసలు ఎవరికి నష్టం ఇది? ఇప్పుడు ప్రజలు నష్టపోతున్నారా, ప్రభుత్వమా, ప్రతిపక్షం మీద నమ్మకం ఉండేవాళ్ళు, రాజ్యాంగం అంటే గౌరవం ఉండేవాళ్ళు, తను శాసనసభ్యుడు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గానో, మాజీ ప్రతిపక్ష నేత గానో, మాజీ పార్లమెంట్ సభ్యుడు గానో, నాకు 15 సంవత్సరాలు నేను ఆ కార్యక్రమాలు నిర్వహించాను, నేను గౌరవప్రదమైనటువంటి అధ్యక్షుడిగా ఉన్నాను ఒక పార్టీకి అనే ఆలోచన కనుక ఆయనకు ఉన్నట్టయితే ఇలాంటి ఆలోచనని రావండి. 151 స్థానాలు వచ్చిన వ్యక్తి 11 స్థానాల కిందకు పడిపోతారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళకి 18 స్థానాలు వచ్చి లేకపోతే 25 స్థానాలు వచ్చి ప్రతిపక్ష హోదా వచ్చినా కూడా వచ్చేవాడు కాదు. అందుకే నేను ఇందాక అన్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు శాసనసభకు రారు. ఎట్లా వస్తారు చెప్పండి? 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నేరాలు, ఘోరాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్న తర్వాత వాటి గురించి రోజు ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి ఎక్కడ ఏం జరిగిందని చెప్పని ప్రజలకి ఈ రోజు ఈ ప్రభుత్వం వివరిస్తున్న తర్వాత ఏ ధైర్యంతో వస్తారండి వాళ్ళు? అంటే ఇలా చేస్తే ప్రజలు విశ్వసిస్తారు అంకమరావు గారు. ఇప్పుడు చట్టబద్ధత ఎక్కడుందో అక్కడికి వచ్చి ప్రశ్నించకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి గతంలా కాదు, ఇప్పుడు ప్రతిదీ మినిట్ టు మినిట్ లైవ్ చూస్తున్నారు. ఈ రోజు ఏం మాట్లాడారు, రేపు ఏం మాట్లాడారు, ప్రతిదీ వస్తుంది. నిజంగా వీళ్ళకి అధికార పక్షం వాళ్ళకి సమయం ఇవ్వకుండా ఎవరిని ఇబ్బంది పెడితే అది కూడా ప్రజలు చూస్తారు కాబట్టి వాళ్ళకి కలిసి వస్తుంది అది. కానీ మరి ఇవంతా కూడా ప్రజలు గతంలో లేరు, ప్రతి దాని మీద చాలా అప్డేటెడ్గా ఉంటున్నారు. నిజంగా ప్రజలు విశ్వసిస్తారా బయటకు వచ్చి ఇంతలా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తే మాత్రం? ఇప్పుడు వాళ్ళు ఒకటే నిర్ణయానికి వచ్చారు రవి గారు. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం కావాల్సిన ఏంటంటే వాళ్ళు ప్రజల మన్ననలు పొందో, ప్రజల అభిమానాన్ని పొందో, ప్రజల కోసం పోరాటం చేసో, ప్రజా సమస్యల మీద శాసనసభకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తేనో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన, మీకు ఉదాహరణ చెప్తాను. జంగిల్ రాజ్ అని పతాకులు ఉపయోగిస్తున్నాడు కదా. బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ యొక్క పరిపాలన చూసిన తర్వాత 25 సంవత్సరాల నుంచి అక్కడ ఆ పార్టీని అధికారంలో రాకుండా చూస్తున్నారు అక్కడ రాష్ట్ర ప్రజలు. వాళ్ళకంటే విఘ్నులు, తెలియగల వాళ్ళైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల పరిపాలన ఇక్కడ చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఏ అంశం మీద ఆయన ఓట్లేస్తారో ఒకసారి మీరు చెప్పండి నాకు కాస్త. భవిష్యత్తులో వాళ్ళకు కూడా క్షుణ్ణంగా తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అధికారంలో రావని తెలుసు ఈ విధంగా ప్రజల కోసం పోరాడితే. కానీ ఇప్పుడు వాళ్ళ కోరిక ఏందయ్యా అంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి అధికారంలో రావాలనుకుంటున్నారు. నిజంగా గనక ఈ రోజు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవా? నిస్సందేహంగా ఉన్నాయి. ఆ సమస్యల గురించి కదా మాట్లాడాల్సింది. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము శాసనసభకు వస్తామని చెప్పిన వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే దానివల్ల రాజధాని సంగతి వాళ్ళకే తెలుసు. ఇవ్వడానికి వీళ్ళెవరు, తీసుకోవడానికి వాళ్ళెవరు? అది ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వలేదు. ఇప్పుడు ఒకటి గమనించుకోండి, ఇక్కడ 5 సంవత్సరాల పరిపాలనలో ఎదుర్కొన్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ రోజు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఒకటి మాత్రం నేను నిస్సందేహంగా చెప్తాను రవి గారు, మొన్న జరిగినటువంటి ఎన్నికలు 2024 చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, భారతీయ జనతా పార్టీ గారా కలిస్తే వాళ్ళకు అనుకూలంగా ప్రజలు ఓట్లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతోటి ప్రజలు ఓట్లేశారు. ఇది ఒకటి గమనించుకోవాలి. కారణం ఏంటంటే ఒక వర్గాన్నో, ఒక కులాన్నో, ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్నో కాదు, ఆయన అందరినీ వాళ్ళ ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం. ఈ రోజు కూడా అపరిష్కృతంగా రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి సమస్యలు ఈ రోజు వరకు ఉన్నా కూడా దానికి కారణం ఎవరు? ఆ రోజు జరిగినటువంటి అవకతవకలు. సరిగ్గా నిజంగా గనక అతను తీసుకొచ్చినటువంటి భూలో సర్వే అనేది, రీసర్వే అనేది నిజంగా గొప్ప కార్యక్రమం, నేను అభినందిస్తాను దానికి. కానీ సరిగ్గా ఆచరణలో చేయలేదు, స్వార్థానికి ఉపయోగించుకున్నారు. నిజంగా ఆచరణలో కనుక ఉపయోగించుకున్నట్టయితే 1911లో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి మళ్ళీ ఇంతవరకు జరగలేదు, బ్రిటిష్ కాలంలో జరిగింది. దాన్ని అద్భుతంగా చేయొచ్చు, అవకాశం ఆయనకు ఉంది. ఈరోజు డిజిటల్ యుగం, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాకు తెలిసి రాజకీయంలో ఏమాత్రం అవగాహన ఉన్నా మళ్ళీ అధికారంలో రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 151 స్థానాలు వచ్చిన తర్వాత పరిపాలన సజావుగా సాగించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే 2 పర్యాలు వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళు 3 సార్లు వస్తాం అనుకుంటున్నారు కదా, 3 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉండేవాడు. కానీ అతనికి ఆలోచన లేదు. ఆలోచన లేకపోతే కక్షపూరితంగా వ్యవహరించాడు కాబట్టి ఈ రోజు ప్రజలు కూడా ఇలాంటి తీర్పు ఇచ్చారు. ఇప్పటికి కూడా వారి ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు రావట్లేదు. ఈ రోజు రాష్ట్రంలో సమస్యలు లేవా? ఉన్నాయి.
దాన్ని అడ్రస్ చేయటం లేదు. ఏ కాడికి దీని మీదే మాట్లాడుకుంటున్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి అధికారంలో రావాలనే కోరికతోటి ముందుకెళ్తున్నారే తప్ప మనం చేసిన పొరపాట్లు ఏంటి, ఎందుకు మనల్ని ప్రజలు దూరంగా పెట్టారు, ఎలా మనం దాని గురించి ఆలోచించుకోవాలి, ఎలా ప్రజల మనసులు మనం గెలుచుకోవాలి, ప్రజలతో మళ్ళీ మమేకం అవ్వాలంటే, ప్రజలు మన వెంట నడవాలి అంటే మనం ఏ కార్యాచరణ ఎన్నుకోవాలి, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటని చెప్పి దాని మీద కదా పోరాటం చేయాల్సింది. వాటన్నిటిని వదిలేసి ఈ రోజు జరుగుతున్న ఒక్కొక్క పరిణామాలన్నీ విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్న తర్వాత కూడా ఈ రోజు దాన్ని మభ్యపెట్టాలనే, అంటే ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుకుంటారు. నా వరకు నేను ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటుంది ఏంటంటే 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఇలాంటి పార్టీ అధికారంలో రాకూడదని చెప్పి నాబోటాడు కోరుకుంటాడు. నేనైతే అదే విధంగా కోరుకుంటా ఉన్నాను. కంటిన్యూ చేద్దాం. అంకమరావు గారు, మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ వైసీపీ నుంచి, ఆయన వాయిస్ కూడా తీసుకున్నాక మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్, మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలు